అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే చాలామంది రాజశేఖర్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేయటం. ఇప్పుడు నేనేమంటానంటే నాయకులు మహానాయకులు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇద్దరూ మహానాయకులే. ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ మహానాయకులు. కానీ ఒక ఇది ఉంది కదా, సారీ ఫర్ ఇంటరప్షన్, ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకోలేకపోయారనేది మార్కెట్లో ఈ ఇంప్రెషన్. అది ఇంప్రెషన్ కూడా కదా సార్. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అంటే 2004 బిఫోర్ ఆయన అంటే కాంగ్రెస్ లీడర్గా ఉన్నప్పుడు 2004 సీఎం అయిన తర్వాత ఆయన టైంలో ఉన్న పాలిటిక్స్ అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది సార్. అప్పుడు ఎలా ఉండేది? నాయకుడు అనేవాళ్ళు ప్రజలకు అవైలబుల్ ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నాయకుడే దగ్గరుండి తిరిగి వాళ్ళ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేసి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరిగేలాగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు కూడా. మీకు ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పార్కుల్లో కూర్చునేవాళ్ళు సార్. సాయంత్రం పూట ఎమ్మెల్యేలు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడాలంటే ఎమ్మెల్యేని అక్కడ కలిసి మాట్లాడేవాళ్ళం మనం. చివరికి సీఎం హోదాలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా ఆర్ఎన్బి బంగ్లాలో దిగేవాళ్ళు అప్పట్లో. అవును, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు టర్మ్ చేసిన చంద్రబాబు గారు అయినా. అంటే మీకు ఏంటంటే అప్పుడున్న పాలిటిక్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు పాలిటిక్స్ ఎలా అయిపోయినాయి అంటే కంప్లీట్లీ మనీ బేస్డ్ పాలిటిక్స్ అయిపోయినాయి సార్. అంటే ఒక అభ్యర్థిని ఎంచుకునేటప్పుడే